ఏంది ఆధారం ఏం చూపిస్తారో చూపిమనండి. ఎట్లా ఏడవకుండా ఉంటామన్నా ఇంట్లో చేస్తే మా బాధే మాకు ఎవరు చెప్పాలి. కనీసం నోటీస్ కూడా లేదు, ఏది లేని చేసి ఎట్లా చేయాలి మేము? రూపాయి జమ చేసుకుంటా కొన్నామన్నా. మేము ఇంతకంటే కేసీఆర్ కంటే బాగా చేస్తాడు అనుకున్నాం, ఇంకా బెటర్ గా మాకేమన్నా ఉంటది అనుకున్నాం, అవకాశాలు ఇస్తాడు అనుకున్నాం, బతకడానికి ఇంకేదో దారి చూపారు. మమ్మల్ని రోడ్ మీద నిలబెట్టి ఇండియాల బట్టల మీద కట్టుబట్టలతో రోడ్ మీద నిలబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మార్పు చూసిరు కదా. నేనేమంటున్నా, 7వ పథకం అయినా మనసులో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 7వ పథకమే హైడ్రా వరకు మొత్తం ఇల్లంతా కూలగొట్టిరు, సామాన్ గీమాన్ మొత్తం అందులోనే ఉన్నాయి. ఇంటికెళ్ళొచ్చే వరకు ఏం లేవు, నోటీసులు లేవు, ఏం లేవు. కట్టుకున్న 40 గజాలలో మా అన్నిట్లా తీస్తే ఎట్లన్నా నిన్ను గెలిపించింది ఎందుకు? మేము ఇందుకేనా మా గుంజుకోవడానిక? రిజిస్ట్రేషన్ ఉంది, నేను ఈ డాక్యుమెంట్స్ తోటి బ్యాంకులో లోన్ కూడా తీసిన, నేను ఇప్పుడు లోన్ కట్టాలి.